హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మిస్ అయిందన్నమాట. అందుకని ఈ వీడియో నేను పెట్టలేదు. ఇది ఒక 5-6 రోజుల క్రితం వీడియో నేను పెడదాం అనుకున్నాను. ఈ వీడియో డిలీట్ అయిపోయిందని చెప్పని యాప్ చేసి ఇంకో వీడియో అయితే పెట్టాను అనమాట. ప్లీజ్ ఏమనుకోకండి, ఇప్పుడు ఆ వీడియో దొరికేసరికి నేను అయితే ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్ వర్షం పడుతుందని చెప్పని ఆ రోజు మేమైతే ఇలా పట్టా కట్టుకొని వంట అయితే చేసాం అన్నమాట. అంటే మరీ పెద్ద వర్షం కాదు, మామూలుగా అయితే వర్షం కురిసింది బాగా. ఇంకా పొయ్యి పెట్టడం అయితే లోన కుదరదని మేమైతే బయట పెట్టాం అన్నమాట. ఈ వీడియో అయితే తీసాను, ఇది మిస్ అయింది, మళ్ళీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చీకట్లో మీకు అతిగా కనపడకపోయి ఉండొచ్చు, పట్టా నలిపే ఉంది, చీకటి నల్లగానే ఉంది కాబట్టి. ఈ పందిరి ఎందుకు అనుకుంటున్నారా? వచ్చేయండి చూసేద్దాం. ఇదిగోండి. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు? అవునా, ఏంటి ఆట ఆడుకుందాం కూర్చున్నాను. లైట్ అయితే తగులుతుందా? మరి ఏం చేయని తప్పట్లేదు. ఫ్రెండ్స్ మేమైతే పొయ్యి పెట్టేసాం వర్షంలో. వర్షం అయితే ఇప్పుడు తగ్గిపోయింది. దాకా ఎదురు గాలి వర్షం, ఇంకా ఆకలి అవుతుందిగా, తినాలిగా 4 మెతులు. అందుకని ఒక చిన్న బువ్వ కొనేది మొత్తం నేను అటువైపు వచ్చేస్తానమ్మా. సరేరా, వచ్చేసా. పొద్దునే బువ్వ వండేసుకొని తినేసా, కానీ ఒక్క చికెన్ కొనేరు. అందుకే చీకట్లో ఇవ్వండి. కూర లేదనాలమ్మా. అన్నం ఉంది పిల్ల, చింతలు అన్నం ఉంది, కూర లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే ఇక్కడ పెట్టారన్నమాట. బాగా చీకటిగా ఉండడం వల్ల వీడియో అతిగా కనపడదు. ఇందులో అయితే పెసరపప్పు అయితే ఉడుకుతుంది, దోసకాయ పప్పు అందుగా మా అక్క. ఇదిగోండి, ఆ పొయ్యి అలా ఉండటం వల్ల ఎక్కడ పడితే అక్కడ వీలుగా పెట్టుకోవడం కుదురుతుంది మాకు. లేకపోతే ఈ వర్షానికి మేము చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత దూరంలో పెడితే బాగా చీకటిగా కనబడుతుంది, ఇద్దరిని చూపించినట్టు కష్టంగా ఉంది, అందుకని దగ్గరికి అయితే పెడుతున్నాను. కానీ మా అక్కకైతే లైట్ పడట్లేదు. మీరు అనుకోవచ్చు ఎంత చీకటి పొద్దుపోయి దాకా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని. మేము 4ంటికి షాప్కి వెళ్ళాం, కానీ షాప్కి వెళ్ళి వచ్చేసరికల్లా ఇంకా గాలి దుమ్ము అయితే పట్టుకుంది, ఇంకా వర్షం కూడా పట్టుకుంది. దానివల్ల ఇంతసేపు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడైతే మబ్బు అయితే బాగా పట్టింది, కానీ ఒరిపించింది వాన. ఇంకా గాలి దుమ్ము కూడా అవుతుందని పట్ట కూడా కట్టేసాం. ఇంకా లోన్ అయితే పెట్టుకోలేం. ఆ రోజు చెప్పాం లోన్ పెడితే ఎరుకులు మొత్తం బయటకు వస్తాయని, ఇంకా అలాగని ఇంకా బయట అయితే పెట్టేస్తాం అన్నమాట. పొంగు తీసింది. మసిపట్టు మర్చిపోయావు. అవునా, తీసుకొస్తా ఆగు. ఫ్రెండ్స్ ఇదిగోండి మసిపట్ట, ఇదిగో తెడ్డాలి. తేపటి మర్చిపో. నువ్వు ఎన్నిసార్లు తిప్పిస్తావు నన్ను? చెప్పాను, వినిపించుకోలేదు. ఫ్రెండ్స్ మేమైతే సెంటర్కి వెళ్తే ఇంకా మా అక్క వాళ్ళైతే గిన్నెతోనేసి పట్ట, అంటే వెనక పక్క పట్ట కట్టుకుంటాం కదా, అదైతే మాత్రానికి ముందుకైతే విప్పుకొని తీసుకొచ్చేసారు అనమాట. ఇప్పుడైతే నేను మా అక్కకైతే ఈ గైట్ అయితే తీసుకెళ్ళిస్తాను. మధ్యలో వీడైతే కనబడ్డాడు నాకు. ఇక్కడ తోడు బండి కింద అయితే ఇంకా దూరుకుంటున్నాడు అనమాట. వీడికైతే చక్కగా అచ్చగా ఉంది. ఇదిగోండి, కాదంటే అచ్చగలేదంటే చలి పుడుతుందంట ఫ్రెండ్స్ అని ముక్కుతున్నాడు. చలిగా ఉందా? అచ్చగలేదా? మరి ఇంట్లో పోకుండా ఇక్కడ ఉన్నావే. ఇదిగో ఇంక మళ్ళీ తిప్పక. సరే అక్క ఏం చేస్తున్నారు? ఇంతకి అక్క పెద్ద అక్క పిండి కలుపుతుంది, నాగమని అక్క ఏమో దోసకాయకి వస్తుంది. జాగ్రత్త చూసుకో, కాలిపోద్ది. వెళ్ళనా నేను? ఒక నిమిషం లైట్ పెట్టు. ఉడికిందా? లేదు, ఉడకలేదు. ఉడకలేదు. నేను లైట్ కంటికి కొడుతుంది, మరి దానివల్ల మీకు చూడలేకపోతున్నారు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కలపడం అయిపోయింది అక్క? పిండి కలిపేసాను, కవర్లో పెట్టావా? నేను ఈ పిండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఏది పిండి అయితే కలిపేసి ఇంకా కవర్లో పెట్టేసింది, మెత్తగా అవటానికి కాదు, గాలి కాడిపోకుండా. అవునా? నువ్వు తమరు కష్టపడిపోయారు అమ్మాయి, మీ బుడ్డి బుడ్డి చపాతీలు. అవునా? ఎందుకు తూగుతున్నావు? నిద్ర వచ్చేస్తుందా? లేట్ అవటం వల్ల మా పాప తినడానికి లేట్ అయిపోతుంది అన్నమాట. నిద్ర వచ్చేస్తుందంట. చిన్నప్పుడు అయితే మేము కూడా ఇంతే ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళి వచ్చేసి వంట చేసుకునేసరికి మాకు కూడా ఆకలితో ఎదురు చూసి చూసి నిద్రపోయేటోళ్ళం. ఇప్పుడు మా పాపకి కూడా అట్టగే అవుతుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, తప్పట్లేదు వర్షం రావటం వల్ల. తిండి గురించి ఆలోచించాలి. 3 మెట్లను మన కడుపుకి నావాలి, కానీ నేను తిండితో పడుకోలేను, నిద్రలు కూడా వండుకోలేను. అయితే చపాతీలు అయ్యేదాకా వేచి ఉండి తిన్నాక పండుకో. ఆ ఫ్లవర్ని పట్టిందా?
ఉన్నదా మళ్ళీ ఏం చేస్తాం. రాత్రిపూట వర్షంలో మేము పడే కష్టాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాధ వేస్తుంది మాకైతే. ఇగో దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అంట, వెల్లుల్లిపాయలు, అల్లం కూడా అందులోనే ముక్కలు ముక్కలు కోసి వేసాను మొత్తం. అది పప్పు చూడు, పప్పు అయితే ఉడికిపోయింది. లైట్ పెట్టి అలాగే ఉంచుతున్నా. ఇంక ఇవైతే అందులో అయితే దిమ్మరిచ్చేసిన అనమాట. తిప్పుతా ఒకసారి, మళ్ళీ చినుకులు పడుతున్నాయి. పడుతున్నాయా? ఇంక ప్లేట్ మోతాయి. ఉప్పు వేయాలి అందులో. అందుకోండి మరి, అన్ని ఎక్కడ పడుతుంది కాబట్టి అయ్యేటప్పుడు మళ్ళీ అని తీసుకురాలేదు. ఈ రోజు వంటల రాజ్యం మానసదే అన్నమాట. వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం అలా చేసుకుంటూ పోతామే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉప్పు పసుపు డబ్బా అయితే ఇచ్చేస్తున్నాను. ఇదిగో ఏడుస్తున్నావా ఇంకా? మరి పొగొస్తుంది బాగా. టమాటాలు ఎక్కడున్నాయి? అవి అక్కడ దగ్గర బండి మీద పెట్టింది చూడు. ఇవిగో మరి ఉడికిందా దోసకాయ? ఇప్పుడే వేసావు. చూడాలి, ఉడికిందంటే ఉడికింది, ఉడకలేదంటే ఉడకలేదు. ఉప్పు పసుపు అయి త్వరగా ఉడికిద్ది. ఆ పప్పు ఉడికిపోయింది, చూడు చూడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక అనగా పువ్వులాగా విచ్చాలి పప్పు అని ఇలాగా ఉడికిపోయిన పప్పు. ఇంకా దోసకాయ నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు వేసేసి టమాటా దోసకాయతో పాటు ఉడికిద్దిగా. వేసేసి ఉడికిద్ది దోసకాయతో పాటు. ఎందుకు? అయితే ఉప్పు పప్పు కాదా ఇలా నా వంట తింటారు చూడండి. పాప పాప వేరే లెవెల్లో ఉండదులే వాళ్ళకి. చెప్పు ఉప్పా వెళ్తురు పెట్టు. చింతపండు పసుపు వేద్దాం చూసుకో. అంతెందుకు? సరిపోతుంది. చింతపండా అక్కిచ్చింది నీలోనా? అబ్బాయి వద్దు, వాటర్ ఇక్కడ వస్తున్నాయి. ఆగు, వాటర్ ఎక్కడ దొరికినా చూద్దాం. ఇక పసుపు చూడు, లైట్ ఇటు పెట్టు చాలు. ఇక వీడియో అదే ఫ్రెండ్స్, లైట్ అదే ఫ్రెండ్స్. ఇంక మా తిప్పలు అయితే మామూలుగా ఉండట్లేదు. ఎంత టైం చేస్తే ఏ లాభం. 4 మొదలు పెట్టినా ఇగో ఇలా అయింది మా పరిస్థితి. నీళ్ళు జారిపోసుకొని ఇంకా చేసుకునేప్పటికి వాన వచ్చేసింది. సరుకులు లేవు కానీ సెంటర్కి పోతే ఎట్టగా అయిపోయింది అనమాట. ఓకేనా? సరే మూత చూసుకుని తల్లి. ఆగాగు, చింతలు వస్తుంది. ఏది ఏంటివి? చిన్న చపాతీలు అంట. ఇగో ఫ్రెండ్స్ మా తాత చేసిన స్పెషల్ వంటకం అయితే రెడీ అయిపోతుంది. వేసేనా? వేసే అందులో అయితే ఇంకా వేసేసారు. అవి పడలేదే. నాడు మా అమ్మకి. అవునా? ఇదిగోండి చిన్ని చిన్ని చపాతీలు అయితే మనం పప్పులో చేరిపోతున్నాయి. అవి ఉడికిపోతుంది. ఎందుకు తెచ్చావు? ఎందుకు ఏమన్నావు అందులో? మళ్ళీ గట్టిగా అయిపోతుంది కింద. చపాతీలు చేసుకోవచ్చు కదా, అందులో ఎందుకు వేసావు? చపాతీలు చేసిన బదులు వాళ్ళు నొట్లు వేసుకొని తింటే బాగుంటాయి. వాళ్ళు నొట్లు వేసుకొని తింటే బాగుంటుంది. అందులో ఉడికితే బాగుంటుంది అంట. సరే నువ్వు జరుగు. ఏం చేస్తావు ఏంటి? చింతలు జరుగు. చింత లైట్ పెట్టిదమ్మా. చింతపండు ఎంతకాలం నానబెడతాను. వాటర్ ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ అలాగే చింతపండు. సరే వెయ్యి. సరిపోద్ది చింతపండు. ఫ్రెండ్స్ ఈ కత్తి అయితే మాత్రం మేమైతే చెక్కలు కొట్టామన్నమాట. ఇదిగోండి తోపుడు బండి అయితే తడిసిపోయింది వర్షానికి. దీనిపైన కర్రలు రాళ్ళు అయితే పెట్టేసాం అనమాట. మొన్న పడిపోయింది అందుకని. ఏంది ఎందుకు ఇది? చపాతీ నచ్చింది కదా, నేను వేసాను నీకు ఇచ్చాను కదా. ఏంటి అవి? చపాతీలు చిన్నవి. ఏంటి బుజ్జ? చపాతీలు ఇందాక ఇచ్చింది కదా, అందులో వేసావు కదా నువ్వు పిండివి. ఓహో చిన్న ముక్కలు అవా? ఇవి అట్లు చిన్న చిన్నవి ఇప్పుడు తీయాలా? సరిపో బుజ్జ. అది ఇంకా ఉడకలేదు. తీ అంటుంది చూడు. ఇది అవి ఇంకా ఉడకలేదమ్మా. పాస అయి కూర్చున్న బదులు అప్పుడు అయి కూర్చో. అది ఇంకా ఉడకలేదని బాధ, దానికి ఆకలి చేస్తుంది. ఒక బాగా ఏడిపించేస్తుంది వంటలో. నేను ఎవరు కొట్టినట్టుగా ఏడిపోతుంది. అది పడిపోయిందేంటి పట్ట? ఉప్పేసా గాలి ఊపాట్లే.
అందుక చెప్పనా ఫ్రెండ్స్? ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేయాలి. చింతపండు పోయారా కారం వేయాలా? కారం వేయాలి. కారం వేయాలి. జాగ్రత్త కాలుతుంది. కారం వేయి. డబ్బాలు వేయలేదు కారం, ప్యాకెట్లో నుంచి షాప్కి వెళ్తే తెచ్చిందే కదా, మరి ఏం చేస్తాం. ఇగో చూడు ఎక్కువ అయిపోతుందేమో. సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం కారం అయితే తీసేసాం. కారం అయితే వేసేస్తున్నాం. పప్పే కదా, చారు కాదు కదా. అక్క పప్పా చారా? పప్పు అంట ఫ్రెండ్స్. ఇంకా చింతపండు అయితే పిసికేసి ఇంకా మా అక్క అయితే చారులో అదే పప్పులో పోసేస్తుంది. అయిపోయిందా? అయిపోయింది. ఇక దింపేస్తాను. అక్కోళ్ళకి తిప్పేస్తారు. అక్కోలు అక్కకి ఇస్తే తిప్పేస్తుంది. సరే, నేను టైం చూపించేస్తాను. అజయ్ వేస్తుంది. టైం ఎంత అయింది? అజయ్ వేస్తుంది. టైం గడియారం చూపించేస్తా. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి 8:30 అయితే టైం అయితే అవుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా వంటలు కాలే మాకు. ఏంటి గిన్నె తీసుకొని కూర్చున్నావు? నా చిన్న దోశలు పప్పులు ఏంటి చపాతీలు వేసుకోవడానిక? చిన్న చిన్న దోశ, చిన్న చిన్న దోశలా? చిన్ని చిన్ని చపాతీలు పప్పులో ఉడకబెట్టుకొని తినే ఐడియా బాగుంది తాత. అందుకే కుట్టుగా చేసుకున్నాయి చిన్న చిన్నగా. నీ ఆలోచన సూపర్. నిజానికి నాకు తెలుసు కానీ బుడ్డికి చేసుకుంటూ అయితే నాకు వచ్చే నెంబర్. నువ్వేం చేస్తున్నావు? చపాతీ చేస్తాను. ప్లేట్ చపాతీ చేస్తాను. అది పెట్టేస్తా. నువ్వేనా చపాతీల కాడ కూడా? నేనే చపాతీ. ఈ రోజు వంట మాస్టర్, వంట కుక్. దీని పెట్టినా దీంట్లో చపాతీలు దీంట్లో చపాతీలు తీయడానికి ఏమి పెట్టమని పెట్టేయ్యా. మరి అట్లా పని తెచ్చేసుకున్నావు కడిగేసి అన్ని. అట్లా గెరిట, అట్లా పెంకె. ఉన్నంతలోనే ఇలాగైతే పందిరి కట్టుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే మా బండ్లు అయితే మాకు సహాయం చేసాయి. ఇంకా వర్షానికి అక్క కలిపేసింది ఈ పిండి. నేను టక్ 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 ఒత్తి వేసేది. అవునా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా చపాతీలు అయితే తీసేసారు, అందులో ఉడకబెట్టినవి. పిల్లకైతే ఇంకా అక్క ఇచ్చేస్తున్నాను అన్నమాట తినడానికి. జాగ్రత్త కాలిద్ది. దాని ప్లేట్ మీద పెట్టుకో. సూపర్. తింటావు ఇంకా ఊదుకొని? పప్పు బాగుందా? చపాతి తింటున్నావు? సూపర్ ఉందా? బాగుంది. ఇప్పుడు అమ్మ వాళ్ళ వండి చపాతీ చూపిస్తా. ఫ్రెండ్స్, ఇంకా మా అక్క అయితే చపాతీ అయితే ఒత్తేస్తుంది. ఏం చేస్తుందే? చపాతీ ఒత్తేస్తుంది అన్న. చపాతీ చేసేస్తుంది. ఓకే అంటే ఇదిగోండి. ఒక చపాతీ వేసి తీసేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంక తర్వాత అన్నీ అయిపోయాక చూపిస్తాం. ఎందుకంటే వీడియో కూడా ఎంత ఎక్కువ అవుతుంది. ఇంకా చీకట్లో వీడియో తీసుకుంటుంటే మనకి ఆలస్యం అయిపోద్ది అన్నమాట. మామూలు పని అప్పుడైతే త్వరగా అయిపోద్ది. వీడియో తీస్తాం కాబట్టి అది వేసేది తీసి అంతా క్లియర్ చూపించాలి కాబట్టి మన లెంత్ ఎక్కువ, అది లేట్ అయిపోద్ది. అందుకనే వాన్ మొబ్బు బాగా పట్టింది. ఇదంతా అయిపోయాక మేమైతే చూపిస్తాం ఫ్రెండ్స్. మీ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇంత చీకట్టుకున్నదా వీడియో అయితే తీయడం ప్రోత్సాహం మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మమ్మల్ని కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మాకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే వీడియో షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నప్పుడు లైక్ ఎవరు కొట్టట్లేదు, ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓ చపాతీ పెద్దదే, జొన్న రొట్టె వచ్చినంత వచ్చింది అక్క. ప్లీజ్ లైట్ పెడుతురా. ప్లీజ్ ఫ్రెండ్స్, మా బాధలను అర్థం చేసుకొని మీరు మాకు సహాయం చేయండి ఫ్రెండ్స్.
కొంచెం చిన్నగా చేయక్క, ఇలా సరిపోతుందిగా. సాగుపో. పోయి ఆడిపోయింది. అది ఆడిపోయింది పొయ్య, పట్ట తీసేసాక అందుకేమో. ప్లేట్ లేదు, ఇక బాక్స్ వదులుతున్నా. నా చేతికి తగిలింది. ఇక్కడేమో ఇది మాడిపోతుంది, కాలేదు. మంట ఆరిపోయింది, ఎలా ఉడికిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇప్పుడు దీన్ని నుప్పుల మీద వేయాలి, అట్ల పైన తీసేయాలి, నీకు ఫుల్కా వచ్చిద్ది. వేద్దాం. ఈ గాలి వాసనకి పొలకాలు వేస్తాము, దోశలు కూడా చపాతి ఉడకనియ్యే ముందు. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఈరోజు చూస్తున్నారు కానీ మాకు నైట్లు ఏం పెట్టలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంత చీకటి పడిన మీకు ఈరోజు చేస్తున్నాం, చీకట్లో కూడా చేస్తున్నాం, అది చేస్తున్నాం అని. ఇది ఈ వాటిని కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్. అమ్మ పప్పు రుబ్బేస్తుందా? పప్పు అమ్మేమో అక్కడ ఏం చేస్తుంది, చపాతీలు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ అమ్మ అయితే ఇలా ఇలా ఊడేస్తుంది పప్పు కూడా. ఒక పక్క చపాతీలు అయిపోతున్నాయి, ఒక పక్క పప్పు అయిపోతుంది. మేము చపాతీలు అయితే తీసేవాళ్ళం. ఇంకా నేనైతే నువ్వేంటి చపాతీ చేసి అలా కూర్చున్నావు? తలగట్ల. అవునా? అదే అన్నం అయితే అంబలంబలు అయిపోద్ది. అంబలంబలు అంటే మెత్తగా అయిపోద్ది, శివుడు ముద్ద అయింది. చపాతీ అయిపోయింది, ఒక్కటి కూడా కాలే, గిన్నె ఖాళీగా ఉంది. యాడమ్మ వేసిన మడుతుంది చూడకో, గాలి చూడ వెళ్ళిపోతున్నారు. ఏ కన్ను పెట్టి డ్రెస్ దూరం పెట్టుకో, దూరంగా. అయ్యో, నువ్వు డైరెక్ట్గా చేతి చేస్తున్నావు, వాటి వెళ్తుంది చేతి. అయిపోయింది చపాతీ? అయిపోయింది. తీసుకున్నా అక్కడ అయ్యాక ఫ్రెండ్స్, ఇంకైతే ఇవన్నీ అయిపోయాక చూపిస్తామాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇన్నిసార్లు అడుగుతున్నావు అని విసుకోకండి ఫ్రెండ్స్. మా బాధ వ్యక్తం చేస్తున్నాం ఫ్రెండ్స్, అంటే ఏమి లేదు. ఫ్రెండ్స్, టైం అయితే 9 అయిపోయింది. ఇంకా మేమైతే ఆకలికి ఆగలేకపోతున్నాం. ఇంకా అయిన చపాతీ అయినట్టుగా అయితే పప్పు అయిపోయింది కాబట్టి మేమైతే తినేస్తున్నాం, అందరం కలిసి తినేస్తున్నాం. వంటగడ కూర్చున్న వాళ్ళు కూడా తినేస్తున్నాం. నువ్వేం తింటున్నావు? చపాతీ లేదు నీ దాంట్లో? పొద్దున్న అన్నాను, చింతపండు సాగాసంగా అన్నం చింతపండు చాలు పొద్దున వండిన అన్నం తింటాలే. నువ్వేం చేస్తున్నావు? గట్టి మొత్తం నుంచి బాగా చెప్పకండి. ఇప్పుడు ఇది దీంట్లో కారం ఉప్పు కలిపోయి తింటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కొంచెం ఏ పచ్చి తింటున్నావా? తినొచ్చా? సూపర్ ఉంది. దుబ్బగా నువ్వు అన్నం తింటలేదా? చపాతీ వేసుకున్నావు? అవును, అన్నం అయిపోయిందా? ఎప్పుడు అన్నం? పప్పు వేసుకున్నావా? ఇదిగో పప్పు, తాలింపు అయితే అసలు పెట్టలేదు. ఇంకా అయిపోయింది పప్పు. బుజ్జమ్మ పప్పు కూడా అయిపోయింది కంటే కొద్దిగా పప్పు తాలింపు పెట్టలేక అలాగే లాగిచ్చేస్తున్నాం. అదేంటి తాలింపు లేదు ఇవాళ? మనీ నువ్వు చేస్తున్నావు, తింటలేదు నువ్వు? పైగడ కూర్చొని తింటున్నావు, పక్కన చెల్లి నాకు పెడుతున్నావు. తెలుస్తుందా? పప్పు తాలింపు పెట్టకపోయినా టేస్ట్ బాగుంది. ఇట్లా కుమ్మిటి ఇంకా టైం కూడా లేదు కదా. ఇక చేసి తిని కొనుక్కోవాలంటే 11-12 అయిపోద్ది. అందుకని వంట చేసుకుని తినేస్తున్నావా? మిమ్మల్ని ఎంతగా పడుకోవడానికి కష్టపడుతున్నారు మాకే తెలుసు. ఇది మేము చీకట్లు అంటే కష్టపడి ఈ పని చేస్తున్నాం ఫ్రెండ్స్. చపాతీ నాకు పోటీ మేము ఎంత సమస్యలు వచ్చినా మేము ఎలకల టాపిక్లు అవి చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇలాంటి మీకు మా సపోర్ట్ అంటే అని ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అనుకోండి. నా చేపట్టి కూడా అమ్మాయితో వచ్చి నాకు నుంచి వట్లేదు. చూడండి, ఇది నా చపాతి మాట. ఉప్పు కారం వేసింది కదా, అందుకే ఎలాగో వచ్చింది. అది మా
మీ పోస్ట్ మాకు అండి ఫ్రెండ్స్. ఏమనుకో ఇంత కష్టపడి చేసేదంతా మీకోసమే అని చెప్పి నేను చెప్పలేదు. ఎందుకంటే మేము తినడానికి మేము చేసుకుంటున్నాం, అది మీకు అందిస్తున్నాం. ఇందులో మా కష్టాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అన్నమాట. మేము ఎట్టా బతుకుతున్నాం, మేము ఎట్టా జీవిస్తున్నాం, మేము చేసేది ఏంటి, మేము ఉండే తీరు ఏంటి, మేము ఎలాంటి స్థితిలో మేము బతుకుతున్నాం అనేది మీకు చెప్తున్నాం అన్నమాట. కొంచెం మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆధారపడుతున్నాం అన్నమాట మేమైతే. ప్లీజ్ ఫ్రెండ్స్. చింతాలి నీ అత్త నీకు వచ్చేసిందా? వచ్చిందా? వావ్. ఎప్పుడైతే ఎలా ఉందో తింటూ చెప్తా. ఖాళీగా తిన్నమాకమ్మా, చదవసుకో. ఉంటుందమ్మా సూపర్. నువ్వు కారము ఉప్పు వేసుకున్నావు కదా. ఎలా ఉందో? ఉప్పు కారం తగ్గుతుంది కదా. నచ్చినట్టు నైట్ చేసి ఎట్లా మంచి బర్త్డే ఇంకోసారి చేంజ్ చేస్తా.